NR9 తెలుగు న్యూస్ కి స్వాగతం. భారతదేశ ఔన్నత్యాన్ని, బలాన్ని, విశ్వగురు స్వరూపాన్ని ఒక్కసారిగా పాకిస్తాన్ కి రుచి చూపించిన ఏకైక వ్యక్తి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీయేనని రాజానగరం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీర్కొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. భారతదేశ బోర్డర్లలో నిత్యం పహారా ఖాస్తూ దేశ భద్రతను కాపాడుతున్న జై జవాన్లకు శక్తియుక్తులు చేకూరాలని కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కోరుతున్నామన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశానికి ఘన విజయం సాధించాలని, అదేవిధంగా టెర్రరిజంని అంతం చేయాలని, దానికి తగిన విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మన భారత సైన్యానికి, భారత జాతికి తగినటువంటి బలాన్ని, శక్తిని ఆశీర్వదించాలని భగవంతుడిని కోరుతూ ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో, ఆలయంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కూటమి తరపున మనం పూజలు చేయడం, ప్రార్థన చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనం చూసాం, ఇవాళ మనకి అకస్మాత్తుగా మన దేశం పైన ఒక అమాయకులైనటువంటి టూరిస్టుల పైన మరి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ముష్కరులు, టెర్రరిస్టులు దాడి చేసి 26 మందిని పట్టున పెట్టుకున్నారు. దానికి ప్రతిగా మళ్ళీ జీవితంలో రాబోయేటువంటి 100 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ తిరిగి భారతదేశం వైపు ఎవరు కన్నెత్తి చూసేటువంటి అవకాశం లేని విధంగా మరి బుద్ధి చెప్పాలి ఈ టెర్రరిజానికి, కానీ ఈ యొక్క తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి, అదేవిధంగా పాకిస్తాన్కి, చైనాకి కూడా తెలిసి వచ్చే విధంగా భారతదేశం యొక్క శక్తియుక్తులు ప్రదర్శించే విధంగా మరి మనం 9 స్థావరాలపైన పాకిస్తాన్ వెళ్ళి మన సైన్యం ధీటుగా భస్మీపట్టణం చేయడం జరిగింది. అంటే ఆ యొక్క టెర్రరిస్ట్ యొక్క సైనిక వారి యొక్క ట్రైనింగ్ క్యాంపుల్ని భస్మీపట్టణం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ తిరిగి కోలుకోలేని విధంగా, మళ్ళీ తిరిగి భారతదేశం కన్నెత్తి చూడని విధంగా భారతదేశం ఇవాళ శక్తివంతంగా దాన్ని ఎదుర్కొని ఆ పాకిస్తాన్ యొక్క శక్తిని హరించే విధంగా మరి ఈ యొక్క భారత సైన్యం పోరాడుతూ ఉంది. ఈ యొక్క భారత సైన్యానికి, మన భారత ప్రభుత్వానికి, భారత జాతికి మరి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మనోధైర్యాన్ని కలిగించి మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం కోసమే ఇలాంటి కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచం సంభ్రమాచార్యాలకి గురయ్యే విధంగా ఇవాళ భారతదేశం తన శక్తిని, పాఠవాన్ని ప్రదర్శించింది. చైనా నిన్నటి వరకు, మొన్నటి వరకు పెద్ద శక్తివంతమైన దేశంగా అది భ్రమను కల్పించింది ప్రపంచానికి. కానీ ఆ చైనా సప్లై చేసినటువంటి ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి, అది ఎందుకు పనికి రాకుండా పోయింది. అంటే ఇక ఆ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పనికి రాకుండా పోయింది. అంటే మన మిసైల్స్, మన యుద్ధ విమానాలు పాకిస్తాన్లోకి చొరబడి 9 స్థావరాలని 9 చోట్ల 9 ప్రాంతాల్లో మరి నేలమట్టం చేస్తే అది చూసుకోలేకపోయింది, దాన్ని ఏమీ చేయలేకపోయింది. మరి అదేవిధంగా తర్వాత మేల్కొని మర్నాడు మన భూభాగం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం 15 చోట్ల చేయబోయింది. కానీ మన యొక్క రాడార్ వ్యవస్థ కానీ, మన S-400 కానీ, మన యొక్క రక్షణ వ్యవస్థ కానీ వెంటనే మేల్కొని వాటిని పాకిస్తాన్ భూభాగం దాటి బయటకు రాకుండానే వాటిని పేల్చివేయడం జరిగింది. అంటే ఎంత శక్తివంతంగా భారతదేశం స్పందించింది, భారతదేశం యొక్క శక్తియుక్తులు ఏ విధంగా ఉన్నాయనేది ప్రపంచం ఇవాళ చూస్తూ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ ఎలాంటి ఘన విజయాలు సాధించాడో, అంతకుముందు మరి కురుక్షేత్రంలో కానీ, రాముడు యొక్క రాజ్యంలో కానీ, రామరాజ్యంలో రాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ ఎలాంటి విజయాలు, ఘన విజయాలు మన జాతికి అందించారో, అదేవిధంగా ఇవాళ భారత సైన్యం, భారత ప్రభుత్వం, భారత జాతి ఇవాళ ప్రపంచానికి మనం ప్రదర్శిస్తూ ఉన్నాం మన శక్తియుక్తులు. ఇవాళ ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇలాంటి యుద్ధ సమయంలో కూడా మన దేశం మన 2-3 రోజుల క్రితం ఆర్థిక స్థాయిలో, ఆర్థిక శక్తిలో 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి, అంటే జపాన్ని వెనక్కి నెట్టి మనం 4వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఒక పక్కన మనం పాకిస్తాన్తో పోరాడుతూ ఈ విధంగా ముష్కరుల్ని మంట పెడుతూ, మరి మరొక పక్కన ఆర్థికంగా శక్తివంతం అవుతూ ఉన్నాం. ఇవాళ భారతదేశం చూస్తే చాలా ఫ్రీగా ఉంది. మనంతా కూడా మనందరం హ్యాపీగా ఉన్నాం, మనందరం ఆనందంగా ఉన్నాం. కానీ ఇవాళ పాకిస్తాన్ ఆ విధంగా లేదు. ఇవాళ అల్లకొల్లోలం అయిపోయి
బెంబేలెత్తిపోయి ఆ యొక్క భయానకమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయింది పాకిస్తాన్ ప్రజలు కానీ, సైన్యం కానీ, ప్రభుత్వం కానీ, యావత్ పాకిస్తాన్ అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. కానీ విరుద్ధంగా ఇవాళ భారతదేశం ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరు వ్యవహారం వాళ్ళు నడుపుతూ ఉన్నారు. కానీ మరి ఈ పరిస్థితి మనం ఎంతో శక్తివంతంగా ఉంటేనే ఇలాంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇవాళ ప్రపంచంలోకి అమెరికా, రష్యా, చైనా స్థానానికి ఇవాళ భారతదేశం వెళ్ళి ఆ విధంగా మన యొక్క శక్తిని ప్రదర్శించడం మనందరికీ కూడా గర్వకారణం. మనందరి భారతదేశం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు గత 12 సంవత్సరాల బట్టి ఏదైతే భారతదేశానికి ఆయుధాలని మనమే తయారు చేసి మన దేశ రక్షణకే వాడటానికి ఏ విధంగా ఉంటే ప్రపంచానికి చాటి చూపించారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే చాలా హేళనగా చూశారు. కానీ చైనా వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు వెపన్స్ కానీ పాకిస్తాన్ ఉపయోగిస్తే ఎందుకు పనిచేయకుండా పోయింది. అటువంటి ఘనమైన బలమైన మిలిటరీ వ్యవస్థని సృష్టించి ఒక భూభాగంలో విమానాలతోటే కాదు, మహిళా పైలట్లతోటి, సిపాయిలతోటే కాకుండా కరాచీ పట్టణంలో 8 ఓడలు కూడా, అంటే జల మార్గాన్ని కానీ, భూ మార్గాన్ని కానీ, ఆకాశ మార్గం కానీ, ఏ మార్గాన్ని నుంచి పాకిస్తాన్ని అష్టదిగ్గజన చేసి నరేంద్ర మోడీ గారు వారి యొక్క శక్తి సామర్థ్యాలని మరీ ఒక్కసారి ప్రపంచానికి తెలియజేసిన విశ్వగురువు అంటారు ఆయన. ఆ విశ్వగురువు స్వరూపాన్ని ప్రత్యక్షంగా అన్ని దేశాలు చూసినాయి. కానీ పాకిస్తాన్లో ఓ పక్కన ప్రధానమంత్రుల కోసం పోటీ పడేవాళ్ళు, మిలిటరీ పదవుల కోసం పోటీ పడేవాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశంలో వివిధ మతాలు, వివిధ భాషలు ఉన్న అందరికీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. అందరి ఉద్దేశం భారత్ ఏక్ హై, భారతీయులంతా ఒకటే, భారతదేశం అంతా ఒకటే అని ఒక్క స్ఫూర్తితోటి మన ప్రధానమంత్రి గారికి ఆ లక్ష్మీ నరసింహ వారి ఆశీస్సులు ఇచ్చి ఈ పాకిస్తానీలకి, ఉగ్రవాదులకి సరైన బుద్ధి చెప్పాలని, అలాగే మన దేశ రక్షణ సిబ్బందికి వారి రక్షణగా ఉండాలని కోరుకుంటూ ఏదైతే మన తెలుగు రాష్ట్రాల అనంతపూర్ జిల్లా నుంచి ఒక వీర సిపాయి మరణించడం జరిగింది, మురళీ నాయక్ గారు. వారికి కూడా సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని, ఏదైతే ముష్కరల దాడితో సింధూర్ తోటి పెట్టి ఆ ఎవరైతే మహిళల ముందు చంపిన ఉగ్రవాదుల్ని మహిళలతోటి బుద్ధి చెప్పించారు మోడీ గారు. అలాగే దేశం కోసం వాళ్ళ భర్త పోయినందుకు వాళ్ళ ఇంట్లో కూడా సింధూరం పోయింది. వాళ్ళ కుటుంబానికి చాలా తీవ్ర నష్టం జరిగిన దేశం కోసం ప్రయాణం ఇచ్చినందుకు వారికి కూడా మన అందరి కూటమి సభ్యులు అందరి తరఫున కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన బలమైన మన సానుభూతి తెలియజేస్తూ, సంతాపం తెలియజేస్తూ కాసేపు 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ప్రపంచం ముందు ఇవాళ పాకిస్తాన్ యొక్క వంద వైఖరిని తేడతలం అయింది. మరి ఏదైతే అధికార లాంఛనాలతో వాళ్ళ ఉగ్రవాదులకి సంఘీభావం వ్యక్తం చేయడంతో ప్రపంచ దేశాలకు కూడా వారు వేసుకున్నటువంటి ముసుగు తొలగించబడింది. ఉగ్రవాదాన్ని ఇంకా ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సహించబోదని ఇవాళ ప్రపంచానికి కూడా ఇది తేటతలం అయింది. కాబట్టి ఇవాళ మిత్ర దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశానికి వారి యొక్క మద్దతు తెలియడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ పాకిస్తాన్ అష్టదిగ్బంధంలో కూరుకుపోయింది. ఇవాళ మరింత ధీటుగా సమాధానం చెప్పడానికి వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు, మనోధైర్యాన్ని కూడా ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని లక్ష్మీనరసింహస్వామి ద్వారా ఒక ఆలయాన్ని చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు ఇవాళ పురంధేశ్వరి గారి నాయకత్వాన్ని రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ 3 రోజులు కూడా ఇలా ప్రతి ఒక్క ఊళ్ళో ఇవాళ వారికి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి, భారతదేశానికి మన విజయం సాధించాలని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క గుడికి కూడా వెళ్ళి వాళ్ళ అర్చన చేయడం అలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఇవాళ ఈ వైఖరి మొత్తం ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మరి నరేంద్ర గారి పాత్ర ఏంటి, వారు అనేక దేశాలను ఇలాగా దౌత్య సంబంధాలు ఏ విధంగా మెరుగుపరిచారో, ఆర్థిక శక్తిగా దేశాన్ని ఎలా
ఎలా నిర్మాణం చేశారో అంతేకాకుండా ఇవాళ ఆయుధ సంపదను కూడా శక్తివంతంగా తయారు చేసి ఇవాళ సుస్థిర శక్తి దేశంగా ఇవాళ ప్రపంచానికి పరిచయం చేయడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం తెలియజేసుకుంటున్నాం. యొక్క శక్తి సామర్థ్యం చూస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక వ్యూహంతోని మన ఏకత త్రివేల దళాలతో మీటింగ్ పెట్టుకుంటూ ఈ దేశానికి రక్షించుకుంటూ శత్రువుని ఎలా ముట్టబెట్టాలి అనే ఒక ఆలోచనతో ఆయన యొక్క వ్యూహరచన జరిగింది. అందులో భాగంగానే మన పాల్కర్ గారని ఒక రక్షణ మంత్రి గారు ఆయన ఉన్నప్పుడు జస్ట్ 400 అని చెప్పి మిసైల్స్ని తీసుకురావడం జరిగింది. ఆ టైంలో ఆ మిత్రపక్షాలైనటువంటి పార్టీలు మన దేశానికి అన్నం పెట్టాలి తప్ప కానీ ఆయుధాలు పెట్టకూడదని చెప్పేసి ఆ రోజు కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క మిసైల్స్తోనే పాకిస్తాన్ వస్తున్న వాళ్ళు మిసైల్స్ని S-400 అడ్డుకొని అక్కడ దాన్ని ధ్వంసం చేసి మన దేశంలో కూడా ఒక్క మిసైల్ పడకుండా చేసిన ఏకైక ఆయుధం S-400. అప్పుడు తెలిసిన జనాలకి ప్రపంచం పార్కర్ గారు పెట్టింది ఆ రోజు అన్నం కాదు ఆయుష్ పెట్టారు. ఈరోజు భారతదేశంలో ఒక్క జీవి కూడా చనిపోకుండా చేశారంటే ఆయన పార్కర్ గారి యొక్క ముందు చూపని చెప్పేసి అని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహరచనతోని మన భారతదేశం ఎంత శక్తితో ఉంది, ఎంత బలంగా ఉందని చెప్పేసి మరోసారి నిరూపించారు. చెప్పి మరీ కొడుతున్నాం మనం ప్రపంచ దేశాలకి, మనం పలానా టైం మేము చేస్తాం, ఇది మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్పి కొడుతుంటే ప్రపంచ దేశాలు నిమ్మురిపోతున్నాయి. అంత వ్యవస్థ మనం చేసుకుంటూ ఉన్నాం. అంత వ్యవస్థ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆయన నాయకత్వంలో భారతదేశం ఇంకా రాబోయే రోజుల్లో నంబర్ 1 ఆర్థిక దేశంగా ఎదగాలని, అలాగే ఈ దేశం ప్రపంచ దేశాలకి గురు స్థానంలో నిలబడాలి వెళ్తుంది. కాబట్టి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆయుష్ రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం పెట్టినటువంటి మండలాధ్యక్షుల వారికి మా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు ధన్యవాదాలు.